पावितस्थले कलेवलं विलम्बिताम्बुजङ्गतुण्डमालिकां डमड्डमड्डमड्डमड्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवस्तनोतु नः शिवः शिवं चटाटविकलज्वलप्रवाह पावितस्थले कलेवलं विलम्बिताम्बुजङ्गतुण्डमालिकां डमड्डमड्डमड्डमड्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवस्तनोतु नः ఇవాళ నన్ను ఎవరు ఆపలేరు. నా భార్య ప్రాణాలు ఎలా తీసావో అంతకన్నా ఘోరంగా నీ ప్రాణాలు తీస్తానే. ఆగండి. మీకు కావాలంటే పోలీస్ కేసు పెట్టుకో, కోర్టులో తెలుసుకుందాం, అంతేగాని నోరు పోయిరా. ఈ నిజం నాకు తెలిసాక ఇంతసేపు దీన్ని బ్రతకనివ్వటమే ఎక్కువరా. కానీ ఇది చచ్చే ముందు ఇది చేసిన నేరాన్ని చెప్పి మరీ చంపాలని ఆగాడ్రా. అయ్యో బావగారు, ఏంటండి ఈ ఆవేశం? చంపితే మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆగండి, ఆవేశం తగ్గించుకోండి. అట్టొస్తే అందరినీ నరికి పారేస్తాను. రేయ్, ఈ భారతి అసలు స్వరూపం నీకింకా తెలీదు. నా ఇంటికొచ్చి నన్నే చంపుతానంటావా? ఎంత ధైర్యరా నీకు? అంతకన్నా ముందు నేనే నిన్ను చంపేస్తాను రా. మా గోదాన్ని చంపుతావా? చావు! ఏమిటేమిటి, వరూదిని మళ్ళీ మనింటికి వస్తుందా? చా ఊరుకో. పుట్టలోంచి బయటపడ్డ పాము నీ పుట్టలో ఎలా పడుతుందే? దానంతట అదే పిలిచి చెప్పిందంటుంటే. నీ పిచ్చిగాని, వరూదిని లాంటి తెలివైన పిల్ల దరిద్రాన్ని దగ్గరికి పిలిచి నీ ఇంటికి వస్తాను, నీ నెట్టింటికి వస్తానే అంటుందా? 2 ఏళ్లు నువ్వు నేను దాన్ని రాచి రంపాన పెట్టి సందు దొరికేసరికి బయటికి గెంటేశాం. అదంతా మర్చిపోయి మళ్ళీ మన ఇంటికి ఎలా వస్తుందే? ఈ మధ్యకాలంలో అదేమైనా పిచ్చాస్పత్రికి గాని వెళ్ళొచ్చిందా? అలాంటిదేమీ లేదు, శుభ్రంగా ఉంది. వాడు దాన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. మళ్ళీ కంపెనీ కొనేసుకుని వాడు దాన్ని సీట్లో కూర్చోబెట్టాడు. మరి అంత సంతోషంగా ఉన్నప్పుడు మనింటికి రావాల్సిన కర్మ దానికేంటి అంట. అంటే ఇందులో ఏదో మతలబుంది, ఏదో చెయ్యాలనేది ఇక్కడికి రావాలనుకుంటుంది. పాత పగలన్నీ మనసులో పెట్టుకుని మన నెత్తి మీదకెక్కి తైతక్కలాడాలనుకుంటుంది. ఇంతకు మించి ఇంకో కారణం లేదు గాకంటే లేదు. నాకు అదే అనుమానంగా ఉందమ్మమ్మా. ఇప్పుడు రమ్మందామా వద్దందామా? దాని సంగతి పక్కన పెట్టవే. పార్దుగాడు రావద్దు. నీ పేరు చెప్తేనే నిప్పులు తొక్కిన కోతిలా గెంతులేస్తాడు. అలాంటిది వాడెలా ఒప్పుకుంటాడు? ఆ బాధ్యత ఏదో నానెత్తినే పెట్టింది. అయినా ఇప్పుడు ఇదెంత చెప్తే వాడంతే. ఆ మాయలాడి ఏం చేసినా చేస్తుంది. రానీవే, ఇక్కడ లంకిణిలా నేనుండగా అది వచ్చి మాత్రం ఏం తైతక్కలాడుతుంది? తీసుకురా చూద్దాం. ఏ ఉద్దేశంతో వచ్చిందనేది ఆ మాత్రం కనిపెట్టలేకపోతానా? అయినా నువ్వు మాత్రం ఏం తక్కువ, నాకన్నా 4 ఆకులు ఎక్కువే చదివేవుగా. ముందది ఏ ఉద్దేశంతో మళ్ళీ ఇంటికొస్తానందో తెలుసుకోలమ్మమ్మా. అదేదో కారణం చెప్పింది. నాకది నిజమనిపించలేదు.
అసలు నిజమేంటన్నది ఇక్కడికొస్తే గాని తెలీదు. ముందైతే వెళ్ళి నీ కొడుకుని కోడల్ని తీసుకురావే. ఏమైందయ్యా ప్రసాదు? ఆ, ఇది నా ఇల్లేనా? మీకెందుకొచ్చిందా డౌటు? ఈ కుళ్ళు కుంటు ముసల్ది కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకురమ్మని చెప్తుంది కదా, ఇది నా ఇల్లు కాదేమో అని అనుకుంటున్నా. ఏంటయ్యా ప్రసాదు? ఇన్నాళ్ళు కాశీకెళ్ళి ఇంటికి రాకపోతే అక్కడెక్కడో గంగలో కాలు జారి చచ్చావనుకున్నాను. మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చి తిష్ట వేస్తావని మాకేం తెలుసు? వామ్మో, ఈ కాస్త గ్యాప్ లో నీ మొగుడు ఎంతలా మారిపోయాడే. నోట్లో నాలిక లేనోడు అరిటాకంత నాలిగేసుకొని ఎన్నెన్ని మాటలంటున్నాడో చూసావా? మొదలైందా మళ్ళీ మీ యుద్ధం? అమ్మమ్మతో మీకేంటండి? సర్లే నువ్వు చెప్పు, కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారా? అవునండి, కోడలు వస్తానంటోంది. అంతకంటే కావాల్సిందేముంది, వెంటనే వెళ్ళి తీసుకురా. మనకు కూడా మనవరాలతో మంచి కాలక్షేపం కూడాను. మనవరాలా అంటే ఈలోపే వరుదిని పిల్లని కూడా కనేసిందా? వరుదినే మీనాక్షి కదా పాప పుట్టింది. కొడుకు కోడలంటే మీరు నందు మీనాక్షి అనుకుంటున్నారా? అవును కాదా? ఏడ్చినట్టే ఉంది. కాదు, మన వరూధిని మనింటికొస్తానంటోంది. అవునా? ఎంత శుభవార్త చెప్పావు భారతి. మళ్ళీ మన కొడుకు కోడలు కలిసిపోయారన్నమాట. ఇదంతా నాకు తెలియదే. అందుకే వాళ్ళని మనింటికి తీసుకురావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇవాళ వరూధిని గుళ్ళో కలిసి మనింటికి రావాలనుకుంటున్నట్టు చెప్పింది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి మనిద్దరం తీసుకుని వద్దాం పదా. మీరొద్దులేండి, ముందు వాణ్ణి ఒప్పించాలి కదా, అదంతా నేను చూసుకుంటానులేండి. పదవే, నేను వస్తాను. నా మొహం చూస్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. పద. నీ ముఖం చూస్తే పత్తడి చేసి పంపిస్తాడు. భారతి, ఎట్టి పరిస్థితుల్లో నీ ముసల్దాన్ని మాత్రం తీసుకుపోవద్దు. నేనొక్కదానే వెళ్తాను చాలా. ఏంటయ్యా ప్రసాదు, నోరు బాగా లేస్తుంది. ఏమైతే ఇప్పుడు నా చెయ్యి లేస్తుంది. ఆగు. Excuse me, boss husband.